సాయిరామ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భగవత్ కథ. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? సో ఇవాల్టి టాపిక్ ఏంటంటేనండి, సచ్చరిత్రలో 4వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. 4వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, యోగీశ్వరుల కర్తవ్యం గురించి చెప్తారు. అంటే యోగీశ్వరులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క పని ఏంటంటే అన్నది ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుందామండి. భగవద్గీతలోని చతురాధ్యాయం అంటే 4వ అధ్యాయంలోని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా అంటారనమాట: ధర్మం నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుట కొరకు, దుర్మార్గులను శిక్షించుట కొరకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను. అంటే మనకేమర్థమైందండి, అధర్మం వృద్ధి పొందినప్పుడు భగవంతుడు ఈ భూమి మీదకి వస్తారనమాట. వచ్చి ధర్మ సంస్థాపన చేస్తారు, అది చెప్తారనమాట. ఇక్కడ భగవంతుడు రావడమే కాదండి, భగవంతుడు ప్రతినిధులు అయిన యోగులు, సన్యాసులు కూడా అవసరమైనప్పుడు వచ్చి ధర్మ సంస్థాపన చేస్తారనమాట. జనరల్గా చెప్పాలంటే మనకున్న వర్ణాలు 4. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాల వారు వారి కర్మలను వారు మానినప్పుడు, జనరల్గా వారు కర్మలు చేయడం మానేసినప్పుడు, ఇంకా తక్కువ జాతి వారు పై జాతుల వారి హక్కుల్ని అపహరిస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే మత గురువులు ఉంటారు కదండి, వాళ్ళని మనం గౌరవించినప్పుడు, ఎప్పుడూ నీ మతం ప్రత్యేక మతం యొక్క బోధలను మనం అంటే టీచింగ్స్ని మనం లెక్క చేయనప్పుడు, ప్రతివారు గొప్ప పండితుడు అని అనుకున్నప్పుడు, ఇంకా అధర్మం వృద్ధి పొందినప్పుడు అంటే మద్యపానం, జూదం అలాంటివి చేసి, ఇంకా మాంసాహార భక్ష్యం చేసి అలా ఉన్నామనుకోండి, మనం తప్పుడు దారిలోని ప్రవర్తించామనుకోండి, బ్రాహ్మణులు సంధ్యావందనం మానేసి ఇంకా మతాచారాలు పాటించినప్పుడు, ప్రజలు ఇంకా డబ్బులు సంపాదించాలి, సంతానం, జీవిత పరమార్థం అయిన మోక్షాన్ని మర్చిపోయినప్పుడు యోగీశ్వరులు వచ్చి వాళ్ళని ధర్మ సంస్థాపన అంటే ధర్మాన్ని ఆవిర్భవించడానికి వస్తారనమాట. వచ్చి అక్కడ పరిస్థితులను చక్కదిద్ది వాళ్ళు వెళ్ళిపోతారు. వారు ఎలా అంటే చెప్పాలంటే సముద్రంలో దీపస్తంభములు అనమాట. అంటే మనకు తెలుసు కదా, జీవితం అనేది మహాసముద్రం. సో వాటిల్లో స్తంభములు వంటి వాళ్ళు. ఇలాగే చాలామంది యోగులు వచ్చారండి. వాళ్ళు ఎవరంటే నివృత్తి, జ్ఞాన్దేవ్, ముక్తాబాయ్, నామ్దేవ్, జ్ఞానాబాయ్, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయ్, సావంతమాలి, రామ్దాసు, ఇలా చాలామంది యోగులు. ఇంకా చాలామంది యోగులు, జ్ఞానేశ్వర్ మహారాజ్, ఇంకా చెప్పాలంటే షిరిడి సాయి, వీరందరూ వచ్చి ధర్మ సంస్థాపనార్థం కోసం వచ్చి ధర్మాన్ని రక్షించి ఆ క్షేత్రాన్ని పవిత్రం చేసి వెళ్ళిపోతారనమాట. ఇది యోగీశ్వరుల యొక్క ముఖ్య రావడానికి ఉద్దేశం అని డిస్కస్ చేయబడింది అనమాట. ఇంకా తర్వాత టాపిక్ ఏం డిస్కస్ చేస్తారంటే పవిత్రమైన షిరిడి క్షేత్రం గురించి చెప్తారు. షిరిడి క్షేత్రం ఎక్కడుంది అన్నది చెప్తారు. షిరిడి క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతం చాలా పుణ్యమైంది. ఎందుకనగా అక్కడ చాలామంది యోగులు, సన్యాసులు నివసించేవారనమాట. ముఖ్య యోగి ఎవరంటే జ్ఞానేశ్వర్ మహారాజ్, అక్కడే ఉండేవారనమాట. షిరిడి గ్రామం ఏంటంటే అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం అనే తాలూకా ఉందండి. ఆ తాలూకాలో నీమ్గామ్ అని ఉంటుంది అనమాట. కొంచెం దూరంలో నీమ్గామ్ దగ్గర గోదావరి ఉంటుంది. ఆ గోదావరి దాటిన తర్వాత షిరిడి వస్తుందన్నమాట. షిరిడి అక్కడ ఉందన్నమాట. ఈ షిరిడిలో సాయిబాబా వెల్సిరి అనమాట. అంటే సాయిబాబా ఆ షిరిడిలో వర్ధిల్లి ఆ షిరిడిని పవిత్రమొనర్చనమాట. ఇది షిరిడి గురించి ఉన్న డిస్క్రిప్షన్. నెక్స్ట్ చూద్దామండి, సాయిబాబా రూపురేఖలు. అంటే భౌతిక రూపురేఖలు కాదండి, ఆయన అసలు ఎలాంటి వారు అన్నది చెప్పడం జరిగింది ఈ చరిత్రలో. అంటే ఈ చరిత్రలో ఈ అధ్యాయంలో చెప్పడం జరిగిందనమాట. సాయిబాబా షిరిడీకి వచ్చారు. సాయిబాబా ఎట్టి వ్యక్తితో మనం ఆలోచించి చెప్తామన్నమాట. ఏంటంటే ఏమని డిస్కస్ చేయడం జరిగిందంటే, వారు మహాసముద్రమైన సంసారాన్ని జయించారనమాట. వారు ఎలాంటి వారంటే చాలా శాంతి స్వరూపులు. వారు జ్ఞానమూర్తులు. అంటే చాలా జ్ఞానం అంటే నాలెడ్జ్లో చాలా పర్ఫెక్షన్ ఉందండి ఆయనకి. ఇంకా చెప్పాలంటే వైష్ణవ భక్తులకు డైరెక్షన్ చూపేవారు. అంటే వైష్ణవ భక్తులు అంటే జనరల్గా చెప్పాలంటే
భగవంతుని యొక్క విశుద్ధ భక్తులను వైష్ణవ భక్తులు అంటారనమాట. వాళ్ళకి డైరెక్షన్ చూపేవారు కాబట్టి బాబా వైష్ణవ భక్తులకు ఇల్లు లాంటి వారు, అంటే ఒక ప్రొటెక్షన్ లాంటి వారు అని చెప్తారనమాట. ఆయన బాబా చాలా ఉదార స్వభావులు అనమాట. ఇంకా చెప్పాలంటే ఆయనకి నశించిపోయే వస్తువులంతా అసలు అభిమానం లేదండి. ఏదైనా సరే ఈ భూమి మీద కానివ్వండి, లేదా పరలోకంలో కానివ్వండి, స్వర్గలోకంలో కానివ్వండి, ఇంద్రలోకంలో కానివ్వండి, ఏ వస్తువు యందు ఆయనకు అభిమానం లేదు. ఉన్నా ఒకలానే ఉంటారు, లేకపోయినా ఒకలానే ఉంటారు. ఒక్కొక్క రోజు అన్నం దొరుకుతుంది, ఒక్కొక్క రోజు అన్నం దొరకకపోవచ్చు, అయినా సరే ఆయన నిరుత్సాహపడరు, ఒకేలా ఉంటారండి. ఆయన నిశ్చల సమాధి స్థితిలో ఉంటారు ఎప్పుడు. ఆయన అంతరంగం అంటే ఆయన మనస్సు ఎంత స్వచ్ఛమైందంటే, ఇప్పుడు మనము అద్దంలో మన మొహం చూసుకున్నాం అనుకోండి, ఎంత క్లియర్గా కనబడుతుంది చెప్పండి మనకి. అంత నిశ్చలమైన మనస్సు, అంత పవిత్రమైన అంతరంగం ఉంటుంది అన్నమాట ఆయనకి. ఆయన వాక్కులు అంటే ఆయన మాటలు ఎంతంటే అమృతాన్ని స్రవిస్తాయి అన్నమాట. అంత తీయగా ఉంటాయన్నమాట ఆయన వాక్కులు. ఆయనకి గొప్పవారు పేదవారు అంటే అందరూ సమానమేనండి. ఆయనకి ద్వంద్వాలకి అతీతురు. అంటే ఏంటి, ఇది మంచి ఇది చెడు, ఈయన మంచివాడు ఈయన చెడ్డవాడు అలా ఏం లేరు. అందరూ సమానమే, అందరూ తన బిడ్డలానే ఆయన చూస్తారనమాట. ఆయనకు అవమానాలు కానీ ఇంకా ఏంటి పొగడ్తలు కానీ ఆయన లెక్కించేవారు కాదు. అంటే ఈయన ద్వంద్వాలకి అతీతురు కదండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒకళ్ళు పొగడచ్చు, ఒక్కొక్కసారి ఒకళ్ళు లెక్క చేయకపోవచ్చు, అయినా సరే ఆయన నిశ్చల సమాధి స్థితిలోనే ఉంటారు. అందరికీ ఆయనే ప్రభువు అనమాట. అందరితో కలిసి ఉండేవారు, కలిసిమెలిసి ఉండేవారు, పాటలు పాడేవారు, ఆటలు ఆడేవారు. కానీ ఇన్ని చేసినా సరే నిశ్చలమైన సమాధి స్థితిలోనే ఉండేవారు. ఇంకొక విషయం చేసేవారండి, అదేంటంటే ఎల్లప్పుడూ అల్లా నామంనే స్మరిస్తూ ఉండేవారు. అల్లా మాలిక్ హే, అల్లా మాలిక్ హే, అల్లా మాలిక్ హే అని. అంటే ఏంటి, అల్లాయే యజమాని, అల్లాయే యజమాని అంటే ఆయన భగవంతుడికి దాసుడుగా చెప్పుకున్నారు, కానీ నేనే భగవంతుడినని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదండి. ఈయన వినమ్రత ఇంకా అదేంటి చెప్పాలంటే ఎంత అనుకో మనకి తెలుస్తుంది కదండి. వారు మనలో నిద్రపోయినప్పుడు కూడా సహజమైన నిద్ర కాదండి, అయింది యోగా నిద్ర అనమాట. అంటే నిశ్చలమైన సమాధి స్థితిలో ఉన్న నిద్ర అనమాట. అంటే దాన్ని యోగా నిద్ర అనేవారు అనమాట. అలా ఉండేవారు. ఒక్కొక్కసారి వాళ్ళ చర్యలు ఉంటాయి, వాళ్ళు చేసే పనులు మనకి ఎందుకు బాబా ఇలా చేస్తున్నారు ఏంటి. ఇప్పుడు గోధుమలు విసిరేవారు, మనకి నార్మల్గా ఎందుకు అన్నది మనకు అర్థం కాదు. ఆయన చేసే చర్యలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకు చేస్తున్నారు అన్నది మనకి తెలియకుండా ఉంటాయి అన్నమాట. అలాగా వింత చర్యలు చేసేవారు అనమాట. ఆయన ఒకే చోట కూర్చున్నప్పటికీ ప్రపంచంలో జరిగేది అన్ని విషయాలు ఆయనకి తెలిసేవన్నమాట. ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, సప్త సముద్రాలు దాటినా సరే మనం ఏం చేస్తున్నాం అన్నది ఆయనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన మన అంతర్యామి కదండి. సో ఆయనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా ఆయన చెప్పాలంటే ద్వారకా ఈ మసీద్లో కూర్చున్నప్పుడు చాలామంది భక్తులు వచ్చేవారండి. దర్బార్ అంటే ఆయన ఉండే ప్రదేశం ఎంత ఘనమైందంటే ఎంతోమంది భక్తులు వచ్చేవారు. ఆయనకేమో ఆ భక్తులందరికీ చాలా కథలు, నీతి కథలు, అనుభవాలు, చాలా విషయాలు మాట్లాడేవారు అనమాట. అలాగ మసీద్ అంతా చాలా హడావిడిగా ఉండేదన్నమాట. ఆయన ఎప్పుడు అంత హడావిడిగా ఉన్నా అలా మసీద్లోని గోడకు ఆనుకుని అలా కూర్చునేవారు, నిశ్చలమైన స్థితిలో ఉండేవారు. అప్పుడప్పుడు లెండిబాగ్ అంటే ఆయన ఒక చిన్న తోటను ఏర్పాటు చేసుకున్నారండి మసీదు కొంచెం దూరంలో. ఆ తోటకి వెళ్ళేవారు అనమాట. అప్పుడప్పుడు లెండి తోటకి వెళ్ళేవారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్కసారి. లేదా ఒక్కొక్కసారి చావడికి వెళ్ళేవారు. చావడి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి, మసీదుకి దగ్గరలోనే ఇంకొక నివాస స్థలం ఉండేది బాబాకి, అది చావడి అనమాట. అప్పుడప్పుడు రాత్రులు వెళ్ళి పడుకునేవారు అనమాట అక్కడ ఆయన భక్తులతో. అది చావడి అనమాట. చావడి ఉత్సవం గురించి కూడా ముందర మనం తెలుసుకోబోతాము. అప్పుడు నేను అదేంటి డీటెయిల్గా చెప్తానండి. ఆయన ఎప్పుడు ఆత్మధ్యానం అందే ఉండేవారు అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా నమ్రత, అహంకారం అనేది ఏం ఉండేది కాదండి. ఎంతో అనుకువగా ఉండేవారు అనమాట. ఇంత అనుకువగా ఉన్న ఆయన షిరిడీ ప్రదేశాన్ని దర్శించడం వల్ల ఆ గడ్డిరాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయో అని చెప్పచ్చు. అతన్ని అంటే బాబా పాద ధూళి ఆ గడ్డికి రాళ్ళకి తగిలి అవి ఎంత అదృష్టం చేసుకున్నాయో మనం ఊహించుకోవచ్చు అనమాట. ఇంకా షిరిడీలో ఉన్న భక్తులకి పండరీపురం జగన్నాథుని యొక్క ధామము, ద్వారక,
కాశీ, రామేశ్వరం, బదరీ, కేదార్నాథ్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణంలు ఇవన్నీ షిరిడి అనమాట. అంటే బాబా భక్తులకి ఇవన్నీ షిరిడి కింద లెక్క. ఇంకా బాబాయే రాముడు, కృష్ణుడు వాళ్ళకి, ఇంకా వేరొక దైవమే వాళ్ళకి తెలియదు అనమాట. అంతలా నిమగ్నం అయిపోయారు వారు భక్తిలో. వాళ్ళు ఎంత తప్పించేవారంటే సాయి దర్శనం ఉంటే చాలు, సాయిబాబా పాదధూళి ఉంటే చాలు, అది మాకు చాలు, అంతకు మించింది ఏమీ లేదు. దానికి వాళ్ళు పావనం అయిపోయేవారు అనమాట. అంత ఇష్టపడేవారంట బాబాని. ఇలాగా బాబా లీలలు ఇక్కడే కాదండి, షిరిడీలోనే కాదనమాట, ఇంకా చాలా చోట్ల పంజాబ్, కలకత్తా, ఉత్తర్ హిందుస్థాన్, గుజరాత్, దక్కన్, కన్నడ దేశంలో కూడా చాలా ఫేమస్ అయిపోయినాయి అనమాట. ఇంకా అనేకమైన భక్తులు వచ్చేసేవారు అనమాట ఆయన దర్శనం కోసం. ఇంకా పండరీపురంలో విఠల్ దేవుడు ఉంటారు కదండి, ఆయన్ని దర్శించుకుంటే ఎంత ఆనందం వస్తుందో, ఆయన యొక్క ముఖ కాంతి ఎంత ప్రజ్వలంగా ఉంటుందో అంత కాంతి స్వరూపుడు, అంత ప్రజ్వలంగా షిరిడి సాయిబాబా ఉండేవారంటండి. సో అతని భక్తులకి, అంటే బాబా భక్తులకి పండరీపురంలో ఉన్న విఠలే బాబా అన్నమాట, డిఫరెన్సే లేదండి. అంత ఇష్టపడేవారు బాబా భక్తులు ఆయన్ని. సో ఈ విషయం చెప్పబడింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారంటే గౌలీబాబా అనే ఒక భక్తుడు గురించి చెప్పారండి. గౌలీబాబా అనే భక్తుడు 95 years అనమాట ఆయనకు వయస్సు. ఆయన ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే పండరీపురంలో ఉన్న విఠల్ యొక్క భక్తుడు అనమాట. అతను ప్రతి సంవత్సరం ఇయర్కి 12 months ఉంటే 8 months పండరీపురం వెళ్ళి 4 months ఏమో గంగానది తీరంలో ఉండేవారు. ఒక్కొక్కసారి విఠల్ దేవుడి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి బాబాని దర్శించుకునేవారు. అప్పుడు బాబా గురించి ఆయన ఇలా అనేవారండి, వీరు సాక్షాత్తు పండరీనాథుని అవతారమే, అనాథల కొరకు, పేదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి అని చెప్పేవారండి. అంటే ఈయన పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పేవారనమాట. సో ఇక్కడ కూడా మనకు తెలిసింది ఏంటండి, సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఇంకొకసారి ఏమైందంటేనండి, బాబా జనరల్గా చెప్పాను కదండి, బాబాకి భగవన్నామ స్మరణ అన్న, సంకీర్తనం అన్న, భగవంతుని యొక్క కీర్తనం అన్న చాలా ఇష్టం. ఆయన ఎగ్జాంపుల్గా ఉండాలి మనకు అని అనుకునేవారు. అందుకని ఎప్పుడు అల్లా నామస్మరణ చేస్తూనే ఉండేవారు. రాత్రింబగళ్ళు మనకి 7 days ఉంటాయి కదండి వీక్లో అన్ని డేస్ అంత టైం నామ సప్తాహం చేస్తూనే ఉండేవారు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే దాస్గున్ మహారాజ్ అని ఒక భక్తుడు ఉంటాడండి, ఆయన నామ సప్తాహం చేద్దాం అనుకుంటారు. సో బాబా ఏమంటారు, నువ్వు నామ సప్తాహం చెయ్యి అని చెప్తారనమాట. సరే అలా చేస్తే ఏమొస్తుంది బాబా నాకు అని అడుగుతారు. అప్పుడు నేను తప్పకుండా నీకు విఠల్ దర్శనం ఇస్తాను, విఠల్ రూపంలో దర్శనం ఇస్తాను అని చెప్తారనమాట. అలా చెప్పి సరే బాబా అయితే నేను తప్పకుండా విఠల్ దర్శనం కోరుకుంటున్నాను, నేను తప్పకుండా నామ సప్తాహం చేస్తాను అని అంటారనమాట. అప్పుడు బాబా ఇలా అంటారండి, తప్పనిసరిగా దర్శనం ఇస్తాను, భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. డాకుర్నాథ్ యొక్క డాకూర్ పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని యొక్క ద్వారకా నగరం ఇక్కడే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవ్వరూ ద్వారకాకు పోవాల్సిన అవసరం లేదు, విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించును అని అన్నారండి. అంటే మనకి ఏమర్థమైందండి, సాక్షాత్ బాబా పరబ్రహ్మ స్వరూపం, అన్ని విభిన్న రూపాలు ఆయనే అని తెలుసుకున్నాం. షిరిడీలోనే ద్వారకా చూడొచ్చు, షిరిడీలోనే పండరీపురం చూడొచ్చు, షిరిడీలోనే అయోధ్య చూడొచ్చు, అన్ని షిరిడీలోనే మనం దర్శించవచ్చు. బాబానే సాక్షాత్తు రామ, కృష్ణ, అన్ని అవతారాలు, భగవంతుడు ఒక్కడే, అల్లామాలి కేఖాయ్ అని అంటారు కదండి, అది నిజమే. సో వాళ్ళు ఇలా నామస్మరణ చేశారండి. ఇంకా అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఉన్నారు, ఆయన కూడా నామస్మరణ చేస్తారనమాట. అంటే ఆయనకు కూడా నామస్మరణ చేయకపోయినా ఆయన కూడా ఇది వింటారు. వినిన తర్వాత అతను ధ్యానంలో కూర్చుంటారు. అంటే కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో కూర్చుంటే ఆయనకి విఠల్ దేవుని సడన్గా కనబడి వెళ్ళిపోతారనమాట. అతను గ్రహించలేకపోతారు, ఎవరో కనబడారలే అనుకుంటారనమాట. ఇంకప్పుడు అప్పుడు మళ్ళీ ద్వారకామాయికి వెళ్తారనమాట. ద్వారకామాయికి వెళ్తే కాకాసాహెబ్ దీక్షిత్ని బాబా అడుగుతారనమాట, విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు అని చూసితివా, అతను మిక్కిలి పారబోతూ వాడిని దృఢంగా పట్టుకొని వాళ్ళను ఏమాత్రం అజాగ్రత్త చేసినచో తప్పించుకుపోదును అని అంటారనమాట. అంటే ఏంటి, ధ్యానంలో కూర్చున్నప్పుడు సడన్గా వచ్చి వెళ్ళిపోయారు కదా, మనం కనుక అజాగ్రత్తగా ఉన్నామంటే అసలు ఎవరో వచ్చారు ఎవరో వెళ్ళిపోయారు అని అనుకుంటాం, మనం ఏమి ఐడెంటిఫై చేయలేకపోతాం. అప్పుడు ఇంకా అలా ఉండగానే ఏంటంటే ఇంకొక ప్రూఫ్ ఇచ్చారనమాట. అలాగా అతను
ఇంకా ద్వారకామాయి దగ్గర నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎవరో ఒక అతను వచ్చి విఠల్ బాబా ఫోటోలు అమ్ముతున్నాడు అనమాట. అమ్ముతుంటే అక్కడ పట్టణంలో మా ధ్యానంలో చూసిన చిత్రం కరెక్ట్గా అదే చిత్రాన్ని చూస్తారు. ఆ ఫోటోలో చూసిన వెంటనే అప్పుడు అతనికి జ్ఞాపకం వస్తుంది, ఓహో నేను ధ్యానంలో చూసింది విఠోబాని అనమాట, విఠోబా దర్శనం నాకు బాబా ఇచ్చారనమాట అని థ్యాంక్స్ చెప్పుకుంటారు బాబాకి. ఈ కథ కూడా 4th చాప్టర్లో చెప్పడం జరిగిందండి. ఇది ఒక చిన్న డిస్క్రిప్షన్. ఏంటంటే మనం అంటే మనకున్న నమ్మకం బట్టి ఏ దైవమైనా మన బాబాలో మనం చూసుకోగలుగుతాం అన్న విషయం మనకు తెలిసిందనమాట. సో ఈ కథ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కథ చెప్తారండి. అదేంటంటే భగవంతరావు క్షీరసాగరుని కథ. అంటే ఏంటండి, ఒక భక్తుడు ఉంటాడు, అతని పేరు ఏంటంటే భగవంతరావు అన్నమాట. భగవంతరావు ఈ కథలో భగవంతరావు తండ్రి అంటే అతని తండ్రి విఠోబా యొక్క భక్తుడు, విఠల్ దేవుడి యొక్క భక్తుడు అనమాట. అతను డైలీ పూజ చేసేవాడు, నైవేద్యం పెట్టేవాడు, అంతా చేసేవాడు. కానీ ఏంటంటే అతను ఒకరోజు మరణిస్తాడనమాట. మరణించిన తర్వాత జనరల్గా ఆ పూజని ఎవరైనా డిస్కంటిన్యూ చేసేస్తారు కదండి. అలాగా అతని కొడుకు ఏం చేసేవారంటే పూజని ఇంకా యాత్రను అంటే విఠోబా యొక్క యాత్రను అంటే పండరీపురం వెళ్ళడం అవన్నీ మానేశారనమాట. కొడుకు మానేశాడు. ఇంకా అప్పుడు ఏంటంటే ఒకరోజు ద్వారకామాయికి వెళ్ళి బాబాని దర్శించుకుంటాడు కొడుకు దర్శించుకున్న వెంటనే అప్పుడు బాబా ఇలా అంటారనమాట, ఇతని తండ్రి నా స్నేహితుడు గాన ఇతన్ని ఇక్కడికి ఈడ్చుకొచ్చి తిని, ఇతడు నా నైవేద్యం ఎన్నడూ పెట్టలేడు, కావున నన్ను విఠల్ దేవుణ్ణి కూడా ఆకలితో మార్చినాడు, అందుచేత వీనిని ఇక్కడకు ఈడ్చి తిని వీడు చేయనిది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను. అంటే ఏం చెప్తున్నారండి, అతని తండ్రి చేసేవాడు, ఇతను మానేశాడు. సో బాబా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, భగవద్భక్తి చాలా ముఖ్యం, భగవంతునికి ప్రసాదం పెట్టడం ముఖ్యం, ఆ ప్రసాదం భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు అంటే తీసుకుంటారు. సో ఒక రకంగా ఇతనికి ఏంటి జ్ఞానోదయం చేస్తున్నారనమాట. మళ్ళీ నువ్వు పూజను స్టార్ట్ చెయ్యి, నాకు మళ్ళీ పూజను అర్పించు, విఠోబాకి నాకు కూడా ప్రసాదం అర్పించు, మేము తప్పకుండా స్వీకరిస్తామని చెప్తున్నాను అనమాట. ఈ చిన్ని కథ చెప్పడం జరిగిందనమాట. దీని ద్వారా మనకు కూడా ఒక మెసేజ్ అనమాట. ఇలా నెక్స్ట్ విషయం ఏంటంటేనండి, ప్రయాగ్ క్షేత్రంలో దాసుగుని స్నానం అనమాట. అంటే ఏంటండి, గంగా నది ఉంటుంది కదండి, యమునా నది, ఈ రెండు కలిసిన చోటనే ప్రయాగ్ అంటారనమాట. ఈ ప్రయాగ్లోని ఒక రోజు దాసుగును వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే జనరల్గా హిందువులకి ఏమన్నా నమ్మకం ఉందండి, ఎప్పుడైతే మనం పుణ్యనదుల్లో స్నానం చేస్తామో గొప్ప పుణ్యం వస్తుందని నమ్ముతాం కదండి. అలాగే దాసుకుని కూడా అనుకుని అంత దూరం పోయి ఎలాగైనా స్నానం చేద్దామో అని అనుకుని బాబా అంగీకారం కోసం మసీద్కి వస్తారనమాట. వచ్చి బాబా పాదాలపై పడి అంటారు, నేను ఇలాగ ప్రయాగ్కి పోదాం అనుకుంటున్నాను బాబా, దయచేసి మీరు అనుమతి ఇవ్వండి, నేను ఇలాగ అంత దూరం పోయి స్నానం చేసి వస్తాను బాబా అని అంటారనమాట. అప్పుడు బాబా ఇట్లా అంటారనమాట, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు, మన ప్రయాగ్ ఇచ్చటనే కలదు, నా మాటలు నమ్ముము అంటారు. అంటే ఏంటండి, ఏమని చెప్తారు, ప్రయాగ్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, షిరిడీలోనే ప్రయాగ్ ఉంది అని చెప్తారనమాట. అప్పుడు జనరల్గా ఎవరైనా ఆశ్చర్యపోతారు కదా, దాసుకుని కూడా ఆశ్చర్యపోయి ఏంటి బాబా అలా అంటున్నారు, ఇక్కడ ప్రయాగ్ ఉండడం ఏంటి అంటే అప్పుడు అంటారు, బాబా చెప్తారు, అదేంటి ఇక్కడే ఉంది చూద్దుగానుండు అని అన్నారనమాట. వెంటనే బాబా బొటనవేలు నుండి గంగా యమున జలంలో కాలువలుగా పారుతాయి అనమాట. అప్పుడు వెంటనే దాసుకుని మహారాజ్ ఆశ్చర్యపోయి అతనికి అంటే బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి బాబా పాదముల మీద పడతారనమాట. ఇంకేంటంటే కన్నుల నిండా ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అన్నమాట. భక్తితోని పారవశ్యం అయిపోతారనమాట. అతని హృదయం ఇంకా ఆనందంతో నిండిపోతుందన్నమాట. మనం కూడా చూస్తాం కదండి, చాలా బాబా సినిమాలో వాటిల్లో కూడా చూపిస్తారు, బాబా బొటనవేలు నుంచి గంగా యమున వస్తాయని, అది ఈ లీల అనమాట. నెక్స్ట్ బాబా జన్మం గురించి మాట్లాడుకుందామండి. బాబా అసలు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో ఆ విషయంలో ఎవరికి తెలియదండి. చాలాసార్లు భక్తులు ట్రై చేశారు అడగడానికి కనుక్కోవడానికి, బట్ ఏంటంటే ఆయన ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని సచరిత్ర చెప్తుందన్నమాట. అసలు అతను ఎప్పుడు వచ్చారంటే ఒక ఏజ్ 16 ఇయర్స్కి వచ్చారనమాట బాబా షిరిడీకి. వచ్చి ఏం చేశారంటే వేప చెట్టు ఉంటుంది కదండి, వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవారు అనమాట. అప్పుడు ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు ఒక ఆవిడ చూస్తారనమాట. ఆవిడ ఎవరంటే
ఆవిడెవరంటే నానా చోప్దార్ అనే అతను ఉంటారండి. అతను తల్లి ఆవిడ చూస్తారనమాట. ఆవిడ చూసి ఇలా అంటారనమాట, ఇతను ఎంతో చక్కని చురుకైన కుర్రవాడు, వేప చెట్టు కింద కూర్చుని ఆసనం వేసుకుని ధ్యానం చేసేవారు. శీతోష్ణములు అంటే సుఖాలు దుఃఖాలు, లేకపోతే అదేంటి చలిగా ఉంది ఎండగా ఉంది అవి ఏం లెక్కింపకుండా, అంటే లెక్క చేయకుండా ఎంతటి చిన్న కుర్రవాడైనా సరే కఠినమైన తీవ్రమైన సమాధి స్థితిలో ఉండి ధ్యానం చేసేవారు. ఇదంతా మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేది. ఆ బాలుడు అంటే, ఈ బాలుడు అంటే బాబా చిన్న బాలుడు కదండి. ఆయన పొద్దున పూట్ల ఎవరితోని మాట్లాడేవారు కాదు, రాత్రులు కూడా ఎవరితోని మాట్లాడేవారు కాదు. అలా అక్కడే కూర్చుని ధ్యానం చేసేవారు అనమాట. అతని రూపు ముఖ లక్షణములు అంటే చూడడానికి చాలా అందంగా ఉండేవారంట అండి. చాలా లేతగా అందంగా ఉండేవారు అనమాట. చూసిన వారు అందరూ ఒక్కసారిగా మంత్రముగ్ధులు అయిపోయేవారు అనమాట. అంత బాగుండేవారంట ఆయన. అలా ఉంటూ ఉండేవారు అనమాట. అలా ధ్యానం చేసుకుంటూనే ఉండేవారంట. ఎవరింటికి వెళ్ళేవారు కాదంట. ఎవరు పిలిచినా అలా వేప చెట్టు కిందనే కూర్చునేవారు అనమాట. చిన్న బాలిన వాళ్ళే కనిపించేవారు, కానీ ఏంటంటే చేసేవన్నీ పెద్ద పెద్ద చేష్టలు. అంటే ధ్యాన స్థితిలో ఉండేవారు. ఆజానుబాహుడు మహానుభావుడిలాగా ప్రవర్తించేవారు. అంత చిన్న అయినా సరే చేసేవన్నీ పెద్ద అంటే ప్రాముఖ్యమైన విషయాలు చేసేవారు అనమాట. ఆయన ఇంకా మహాత్ముడని షిరిడీలో ప్రజలందరూ తెలుసుకున్నారనమాట. ఒకరోజు ఏమవుతుందంటే, ఇక్కడ మనం చూస్తాం కదండి, దేవుడు వాళ్తారంటారు కదా, అలాగా ఒకసారి ఖండోబా దేవుడు, అంటే షిరిడీలో ఖండోబా మందిరం అంటే శివుడు మందిరం ఉందండి. ఆ ఖండోబా దేవుడు ఒకళ్ళని ఆవహిస్తాడనమాట. అంటే అతని మీదకి వాళ్తారనమాట. వాలిన తర్వాత ఆ బాలుడు ఎవరని ప్రశ్నిస్తారనమాట. అప్పుడు చెప్తారనమాట, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా అంటే, అప్పుడు ఖండోబా దేవుడు ఏం చెప్తారంటే, ఒక స్థలం చూపించి ఆ స్థలంని తవ్వమంటారనమాట. తవ్వితే అక్కడ ఏంటంటే లోపల కంటే తవ్వమంటారు. తవ్విన తర్వాత ఆ లోపలికి దిగి వెళ్తారన్నమాట. దిగి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళి చూడగానే ఏవో కొన్ని ఇటుకలు ఉంటాయన్నమాట. ఇటుకలు వెడల్పు రాయి, ఏవో కొన్ని ఇటుకలు వెడల్పు రాయి ఉంటాయన్నమాట. ఆ రాయిని అవి కూడా తొలగించేస్తారన్నమాట. తొలగించి కిందకి వెళ్ళగానే ఒక 4 దీపాలు వెలిగించి ఉంటాయన్నమాట. అలా లోపలికి ఇంకా వెళ్తారనమాట. వెళ్ళే కొద్దీ ఒక భూగృహం అంటే ఒక కేవ్ లాంటిది ఒకటి వస్తుందండి. ఆ కేవ్లోని లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంకా గోముఖ నిర్మాణాలు అంటే చూస్తాం కదండి, గోవు యొక్క ముఖంతో నిర్మాణాలు కట్టడాలు ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయన్నమాట. అందులో కొన్ని బల్లలు ఉండి జపమాలలు ఉండి కనిపిస్తాయంట. అప్పుడు ఆ బాలుడిని అడుగుతారు, ఏంటి ఇవన్నీ అని అడిగితే అప్పుడు చెప్తారు. ఆ బాలుడు అంటే బాబా చెప్తారనమాట, నేను ఇక్కడ 12 సంవత్సరాల పాటు తపస్సును చేసుకున్నాను. ఇది నా గురుస్థానం, గురువు యొక్క సమాధి ఉంది. దయచేసి ఈ స్థానంని మూసివేయండి. నా గురువు అంటే ఇక్కడ సమాధి చెందారు. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. మీరు నా మాటని అంగీకరించి మూసివేయండి అంటారనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏకాగ్రించి ఇంకా ఏకీభవించి ఇంకేం చేస్తారంటే ఆ స్థలాన్ని మూసివేసేస్తారంట. ఆ వేప చెట్టు కింద ఉన్నదే గురుస్థానం. అక్కడ గురువు యొక్క బాబా యొక్క గురువు అయిన ఆయన సమాధి ఉందన్నమాట. అందుకనే గురుస్థాన్ అని అంటారనమాట. ఈ విషయం ఈ చరిత్రలో ఈ 4వ చాప్టర్లో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే డిస్కస్ చేస్తారు ఈ చాప్టర్లో వసతి గృహాలు. అంటే భక్తులు వచ్చిన వాళ్ళకి ఉండడానికి 3 గృహాలు కట్టించారంట. అవి ఏంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి సాటేవాడని మీకు ఆల్రెడీ చెప్పాను. భక్తులు వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఏర్పాటు చేసిందే సాటేవాడ. ఇది హరివినాయక్ సాటే అని అతను కట్టారనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే వేప చెట్టు దగ్గర కట్టారనమాట. ఇప్పుడు బాబా వేప చెట్టు ఎక్కడుందో తెలుసు కదండి, షిరిడి సాయిబాబా సమాధి మందిరం ఉంది కదా, దాని వెనకాల వైపు ఉంటుంది అనమాట బాబా వేప చెట్టు. అక్కడ ఒక పెద్ద గృహం లాంటిది కట్టించారు. అదే హరివినాయక్ సాటే యొక్క సాటేవాడ. ఆ సాటేవాడలో భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ ఆ కాలంలో అది నివాస స్థలం అనమాట. ఆ నివాస స్థలంలో ఉండేవారు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లోని కట్టినప్పుడు బాగానే ఉండేదండి. తర్వాత షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేశారనమాట. కొన్ని సంవత్సరాల పిమ్మట ఏంటంటే కాకాసాహెబ్ దీక్షిత్ ఉంటారు కదండి, కాకాసాహెబ్ దీక్షిత్ గురించి చెప్పాను కదా, ఆయన జస్ట్ కాకాసాహెబ్ దీక్షిత్ భక్తుడనే చెప్పాను. బట్ ఆయన ఎవరంటే ఒక న్యాయవాది అనమాట. ఇంగ్లాండ్లోని న్యాయవాది కింద చేసేవారు. అతనికి ఏమవుద్దంటే ఒక రైలు ప్రమాదం జరుగుతుంది ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు. అప్పుడు అతని కాళ్ళు కుంటి పడుతుంది అనమాట. అప్పుడు ఇంకా నానాసాహెబ్ చందోర్కర్ ఉంటారు కదండి, అతను చెప్తారు, అతను కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క ఫ్రెండ్ అనమాట. అతను చెప్తారు, ఇదేంటి
ఏంటి బాబాని దర్శించుకో, నీకు తప్పకుండా నయం అవుతుంది అని చెప్తారనమాట. అప్పుడు బాబా గొప్ప యోగీశ్వరుడు, మహాత్ముడు అని చెప్తారనమాట. అప్పుడు లోపల కాకాసాహెబ్ దీక్షిత్ ఏమనుకుంటారంటే, నా కాళ్ళు కుంటితనం కన్నా నా మనసులో ఉన్న కుంటితనం బాగోతే చాలు, అంతకు మించి ఏమీ వద్దు అని బాబాని నేను వేడుకుంటానని బాబా దర్శనం కోసం వెళ్తారు. సో అలా వెళ్ళగా ఏంటంటే ఇంకా అక్కడ పరిస్థితులను చూసి బాబాని చూసేసరికి ఇంకా అతనికి న్యాయవాది వృత్తి వదిలే బుద్ధి వేస్తుంది. సో ఇంక వదిలేసి ఇంక అక్కడే ఉండిపోదామని అనుకుని నిశ్చయించుకుంటారనమాట. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఒక వాడాన్ని కడతారనమాట. దాని పేరే దీక్షిత్ వాడ. దీక్షిత్ వాడ అంటే భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్థలం, ఆయన ఉండడానికి అతను ఏర్పాటు చేసుకున్న స్థలం, దాని పేరు దీక్షిత్ వాడ అనమాట. ఇది 1910వ సంవత్సరంలో ఈ వాడ కట్టడానికి పునాది వేశారనమాట. అప్పుడే బాబా చావడిలో సేజ్ హారతి అంటే రాత్రిపూట హారతి ప్రారంభం చేశారనమాట. 1910 సంవత్సరంలోనే సేజ్ హారతి అంటే రాత్రి హారతి ప్రారంభమైన బాబాకి అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా దీక్షిత్ వాడ ఏమైందంటే 1911 సంవత్సరంలో పూర్తి అయింది. ఇంకా ఆ టైంకి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు దానికి గృహప్రవేశం చేశారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇంకో వాడ కూడా కట్టడం జరిగిందండి. అదేంటంటే బూటీ వాడ. ఇది ఏంటంటే నాగ్పూర్లో కోటీశ్వరుడు అయిన ఒక అతను ఉన్నారనమాట. అతని పేరే శ్రీమాన్ బూటీ. మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం కదండి ఫస్ట్ ఇంట్రడక్షన్లో. శ్రీమాన్ బూటీయే బూటీవాడని కట్టించారు. ఇది ఏంటంటే చాలా పెద్ద రాతి మేడ అనమాట. ఇతను చాలా డబ్బు ఖర్చు పెట్టి, ద్రవ్యం ఖర్చు పెట్టి అసలు ఈ మేడని ఏర్పాటు చేస్తాడు. ఇతను ఎందుకు ఈ మేడని ఏర్పాటు చేస్తారంటే శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించడానికి. షిరిడీలో బాబా ఉన్నారు కాబట్టి బాబా ఉన్న చోటున శ్రీకృష్ణుని మందిరం కడదామనుకుని ఏర్పాటు చేస్తారు. కానీ ఏంటంటే ఇంకా బాబా శరీరం విడిచేసరికి బాబాయే వెళ్ళి అక్కడ శరీరంని మహాసమాధి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే బాబా శరీరం మహాసమాధి చేసిన ప్రదేశం కాబట్టి ఇంకా బూటీవాడ అనే సమాధి మందిరం అవుతుంది అనమాట. ఈ స్థలంలో ఒక పెద్ద, నేను చెప్పాను కదండి, ఈ స్థలం చుట్టూరా కాదు కొంచెం దూరంలోనే లెండిబాగ్ కూడా ఉందన్నమాట. ఆ లెండిబాగ్ గురించి కూడా చెప్తారనమాట. ఆ తోటనే బాబా ఎంతో ప్రేమతో ఆ తోటని పెంచారనమాట. మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్తే కూడా నేను చెప్పినవన్నీ చూస్తారని నమ్ముతున్నాను. ఈ ముఖ్యమైన వాడాలు అంటే సాటేవాడ, ఇంకా చెప్పాను దీక్షిత్ వాడ, ఇంకా బూటీవాడ అనే సమాధి మందిరం. ఇవి తప్పకుండా దర్శించండి. ఇంకా మనం ఏం చూసుకున్నాం, లెండిబాగ్, ఇంకా చావడి, ఇంకా ద్వారకామయి, ఈ 6 ప్లేసెస్ ప్లస్ ఖండోబా మందిరం, ఇవన్నీ చూడండి. ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రదేశాలు. దీంతో పాటుగా ఇంకా వేప చెట్టు, బాబా గురుస్థాన్ని కూడా దర్శించండి. బాబా గురుస్థాన్ దగ్గరే ఏం చేస్తున్నారు, ఊది కూడా వేసి ధునిని వెలిగించారనమాట. ధునిని వెలిగించి అక్కడ ఊది కూడా వస్తుంది. ఆ ఊదిని కూడా మీరు ప్రసాదం కింద తీసుకోండి. సో ఇంకా చెప్పాలంటే ఈ కథను మీరు అందరూ విని ఆనందించారని నేను నమ్ముతున్నాను. సో బాబా ఆశీర్వాదం మీ అందరికీ లభిస్తుంది. బాబా అనుగ్రహం మీ అందరికీ తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఓర్పు సహనంతో ఉండండి, భక్తిని పెంపొందించుకోండి, బాబాను మీ లైఫ్లోకి ఆహ్వానించండి, ప్రేమించండి, బాబా నామస్మరణ చేసుకోండి, గుర్తించుకోండి. ఇవన్నీ తప్పక చేస్తారని నేను నమ్ముతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం సాయినాథ్ మహారాజ్ కీ జై.